మీ పేరేంటండి? రాణి అండి. వయసు ఎంత? 55 సంవత్సరాలు. ఏ ప్రాబ్లంతో వచ్చారు ఫిజియోథెరపీకి? నరం ఉంటుందండి. నరం ఎలా దెబ్బతిన్నదండి మీకు? బోను ఎరిగిన బోను వస్తాపోయాయి మేడం. ఫ్రాక్చర్ అయింది సర్జరీ కాబట్టి. ఫ్రాక్చర్ అయ్యి సర్జరీ అయింది. ఫ్రాక్చర్ ఎలా అయింది? కింద పడి విరిగిపోయింది. సో ఇది ఒక డిస్క్ డ్రాప్ కేసు అండి. ఆఫ్టర్ ఫ్రాక్చర్ రేడియల్ నర్వ్ అనేది ఇంజూర్ అయ్యి పేషెంట్కి డిస్క్ డ్రాప్ వచ్చింది. సో రికవరీ తర్వాత తన ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. సో చెయ్యి ఎలా ఉండే అండి మీరు అప్పుడు? ఓకే, అదే మూమెంట్లో ఉండే ఇక్కడికి వచ్చినప్పుడు చెయ్యి పైకి వచ్చేదా? అప్పుడు మణికట్టు పైకి వచ్చేదా? రాలేదు. ఎన్ని రోజులు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకున్నారు? 3 నెలలు తీసుకున్నారు. ఓకే, సో ఖమ్మం నుంచి వచ్చారు మీరు. ఇక్కడ ఉండి 3 నెలలు ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఓకే, వేళ్ళు మూమెంట్ ఉండే నా అమ్మప్పుడు? మణికట్టు అలా అదే మూమెంట్ ఉండే. 2 నెలల తర్వాత. సో ఫస్ట్ నెల తర్వాత ట్రీట్మెంట్ తర్వాత ఏ మూమెంట్ వచ్చింది మీకు? ఇది కొంచెం లేచింది. ఓకే, తర్వాత మెల్లమెల్లగా వేళ్ళలో వచ్చాయి. తర్వాత లాస్ట్ లో ఇది మంచిగా వచ్చింది. ఓకే, ఇప్పుడు చేసి చూపించండి ఇప్పుడు ఏమేమి మూమెంట్స్ వస్తున్నాయో. ఓకే, ఈ మూమెంట్స్ ఓకే. ఎలా అనిపించిందమ్మా మా ట్రీట్మెంట్? బాగుందండి. రాదనుకున్నాం మేడం, బాగా వచ్చింది మేడం. సంతోషంగా ఉంది. మీకు భయపడ్డాం మేడం అసలు రాగానే. ఓకే, వచ్చిన రోజు మీకు ఏమని చెప్పారు? ఇక్కడికి ట్రీట్మెంట్ వచ్చిద్దని చెప్పారు. వచ్చిద్దమ్మా, టైం పెట్టిద్దమ్మా అని చెప్పారు మేడం. వచ్చిద్దనే చెప్పారు. ఓకే, మీరు ముందు ఎక్కడైనా చేయించుకుని వచ్చారా? ఖమ్మంలో చేయించుకోండి మేడం. ఒక నెల ఖమ్మంలో చేయించుకున్నారు. అప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉండేనా ఖమ్మంలో? అక్కడ ఎక్కడ ఏమి లేదు. ఇక్కడికి వచ్చాక ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఓకే, మా క్లినిక్ ని వేరే వాళ్ళకి చెప్తారా? చెప్తాం మేడం. మంచిగా అనిపించిందా? మంచిగా అనిపించింది మేడం, సంతోషం ఉంది. మంచిగా వచ్చింది. మాకు ఇక్కడ ఫిజియోథెరపిస్టులు బాగా చేశారా? మంచిగా చేశారు మేడం, మంచిగా చేశారు. ఓకే.